ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమియో నా పేరట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. చాలు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క దినం మనతో మాట్లాడుతున్న మాట, ఆయన మీకు అనుగ్రహించునని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్. ఏమంటున్న వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. 23వ వచనంలో షార్ట్ లైన్లో మీకు మనకి వాగ్దానం ఇస్తున్న దేవుడు, ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట ఎవరితో చెప్పాడు ప్రభువు? యేసు ప్రభుకి శిష్యులు ఎంతమంది అమ్మా? 12 మంది. ఆ 12 శిష్యులతో ప్రభు ఇంకా కొద్ది రోజుల్లో కలువరి శిలువ యాగం చేయడానికి సమయం ఆసన్నమైనప్పుడు, ఆ సమయం దగ్గరకు వస్తున్న ఆ యొక్క గడియల్లో, ఆ సమయాల్లో, అమ్మా ఆ వైపు చూడండి, వాక్యం చెవిలో దూది తీసేయ, వాక్యం చెప్పేటప్పుడు వినండి, తర్వాత పెట్టుకుంది. చూడండి, ప్రభు కలవరి శ్రమలకి ఇంకా దగ్గరవుతున్న దినాల్లో ఈ మాట భక్తులకి చెప్పాడు. తన వెంట నడుస్తున్న వారికి, శిష్యులకి చెప్పిన మాట ఏమని చెప్పాడంటే, ప్రభువు ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడుగరు, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినాను ఆయన మీకు అనుగ్రహించిన మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకని ప్రభు ఈ మాట అంటున్నాడంటే, యేసయ్యతో నడిచిన వారు, యేసయ్యతో తిరుగుతున్న సమయంలో, పరిచయలో ఉన్నప్పుడు ప్రభుని వారు ఏది అడగల, ఏ అక్కర కొరకు అడగల. ప్రతి ప్రభువు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ప్రభు మీద ఆనుకొని ఉన్నారు, ప్రభువు మీద ఆనుకొని ఉన్నారు. ప్రభుతో తిరిగి సువార్త పరిచర్యలో వాడబడుతున్న బిడ్డలు, పరిచారకులు ఈ వాడబడుతున్న సమయంలో ప్రభువు చివరిగా వాగ్దానం చేస్తున్నారు. ఏమని? మీరు నన్ను ఏమీ అడగలేదు, మీరు నన్ను అడిగే దినం ఒక రోజు ఉంది, నా పేరిట తండ్రిని అడిగే దినము ఒక రోజు ఉంది. ఆ రోజు మీకు మర్మంగా చెప్తున్నాను. వీళ్ళకి అర్థమవుతుంది దేవుడు చెప్తుంటే, ఈయనేంది ఇలా మాట్లాడుతున్నాడు, ఏమండి ఈయనేంది ఇలా మాట్లాడుతున్నాడు, అసలు ఏంటి అని వారికి వారే ఆలోచన చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఏంటి ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు, అసలు ఏమైంది, ఈ మాటల మర్మమేమైనది? తండ్రిని అడుగుతున్నారు. నిన్ను ప్రశ్నించడానికి మాకు ఏ అర్హత లేదే, అసలు నువ్వేం చెప్తున్నావు మాకు స్పష్టంగా అర్థమవుతుంది, కనుక నీ మాటల్లో మాకు అర్థమైపోతుంది తండ్రి, మేమేం నిన్ను ప్రశ్నించడానికి, ఇదిగో నువ్వు చెప్పిన మాటకి మాకు అర్థం అడగడానికి మాకు ఈ మాటల్లోనే మాకు పూర్తిగా అర్థమైపోయింది, ఇంకేం అడుగుతావు నాయనా అన్నప్పుడు దేవుడు అంటున్న మాట 24వ వచనంలో, ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. ఏమంటున్నాడు చివరిగా ప్రభు? ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషము. బిడ్డలారా చూడండి, ప్రదీప్ ఎవరు సంతోషం కొరకు అడగమంటున్నారండి? అమ్మా ఆ వైపు చూడండి. మీ సంతోషము కొరకు నా పేరిట మీరు ఏది అడిగినా మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి మీకు దొరుకును. ఇప్పుడు మనం ప్రభువుని ఎలా అడగాలి? మన సంతోషము పరిపూర్ణమగునట్లు ప్రభువుని అడగాలి. ఇది వరకు మీరు నన్ను అడగల, మీ సంతోషము అన్నీ పక్కన పెట్టారు, నాతో నడిచారు, మీ సంతోషం అంతా నాపై ఉంచారు, నా సంతోషం, ఆ సంతోషము ఆగిపోకూడదు, అది మీ హృదయంలో ఉండాలి. నా పేరట మీరు అడిగే దినము ఒక దినం ఉంది అని
దేవుడే స్పష్టంగా చెప్పాడు. అదే 16వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నాం, 7వ వాక్యం చదువుకున్నాం. అదే 16 యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వాక్యం చదువు తల్లి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుతును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. చదువు. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక. చదువు తల్లి. మీరు నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొనజేయును. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. ఆమేన్. చాలు. హల్లెలూయా. చూడండి ప్రేమ దేని బిడ్డలారా, చెప్పకనే ప్రభు వారితో చెప్పేశాడు. నేను వెళ్ళే సమయం దగ్గర పడుతుంది. ఎక్కడికి? వాక్యం వింటున్నారా? పరలోకానికి, తండ్రి దగ్గరికి వెళ్ళే సమయము దగ్గర పడుతుంది. దేవుడు నాకు ఏదైతే ఆజ్ఞ చేశాడో అది, ఆ మాట ఏది చెప్పాడో అది నెరవేర్చాను. దానికి సమయం దగ్గర పడుతుంది. ఇంకొక సమయము సిలువ యాగం చేసి సిలువలో పూర్తి చేయాలి. ఆ యొక్క చివరి పని ఎక్కడ పూర్తి చేయాలి? ప్రభువు సిలువలో 3 మ్రేకుల మధ్యలో వేలాడుతూ ఆ పని పూర్తి చేయాలి. ఆ పని పూర్తి చేసేటప్పుడు 7 వాగ్దానాలు భూమి మీద ఉన్న ప్రజలకు విడిచిపెట్టాలి. చివరిగా ఆయన సన్నిధికి వెళ్ళే సమయం. ప్రభు అంటాడు, మీతో నేను ఉంటే ఆదరణకర్త రాడు. ఏమంటాడు తల్లి? నేను మీతో ఉంటే ఆదరణకర్త రాడు. ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ దేవుడు. చెప్పండి, ఆదరణకర్త ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అక్కడ పుట్టవుట్లో ఏం రాయబడి ఉంది? ఉత్తరవాది. అంటే నీకు నాకు మనకందరికి, దేవుడికి మనకని దగ్గర చేసే సంబంధి, మన ప్రత్యుత్తరాలు తీసుకెళ్లే సంబంధి, మన పాప దోషములు గూర్చియు ఏమండి, మన నీతిని గూర్చియు ఈ లోకమును గూర్చియు ఏంటి, మన పాపాలన్నీ ఒప్పింప చేసేదానికి ఆదరణకర్త భూమి మీదకి రావాల్సి ఉంది. హల్లెలూయా. ఆయన భూమి మీదకి వచ్చి ఏ కార్యాలు చేస్తాడంట? పరిశుద్ధాత్మ దేవుడు పాప నివారణ చేస్తాడంట. పాపను గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొని చేయను. అనగా ఈ లోకాన్ని ఒప్పుకొని చేయను అంటే అర్థం ఏంటి? లోకంలో ఉండేది ఎవరండి? మనమే. నిన్ను నన్ను పాపాలు ఒప్పుకొని చేసేదానికి ప్రభు ఎవరిని పంపిస్తున్నాడు? భూమి మీదకి ఎవరిని పంపాడు? ఆదరణకర్త. ఆయన భూమి మీదే ఉంటే ఆయన రాడు. ఆయన పని ఏముంది? దేవుడే భూమి మీద ఉంటే ఆయన వస్తాడా? ఆయన వెళ్ళి అక్కడి నుంచి ఆయన తండ్రి అయితే కుమారుడికి ఆజ్ఞలు బోధించాడో, కుమారుడు ఇప్పుడు ఎవరికి బోధించి పంపించాలి? పరిశుద్ధాత్మ దేవునికి, ఆదరణకర్తకి ఏ విషయాలైతే కుమారుడైన యేసు ప్రభువు పరిశుద్ధాత్మ దేవునికి పరలోకమందు బోధించి, ఇదిగో భూమి మీదకు వెళ్ళినప్పుడు నువ్వు ఇలా చేయాలని చెప్పి పంపించాడు. హల్లెలూయా. నేను చెప్పి అక్కడ ఆదరణకర్తని భూమి మీదకి పంపిస్తాను. కనుక సమయం ఆసన్నమైంది. నేను ఇక మీతో ఉండను, మీరు ఇక నన్ను చూడలేరు. అది కొంతకాలమే నేను మిమ్మల్ని విడిచిపెడతాను, కొంతకాలమే మీరు చూస్తారు, తర్వాత కొంతకాలం మీరు తర్వాత నన్ను చూస్తారు. ఇది మర్మంగా దేవుడు మాట్లాడు. కొంతకాలం అంటే దేవుడు పరలోకమందు వెళ్ళిపోయాడు పరలోకానికి. ఇంకో కొంతకాలం అంటే మన పరుగు పందెం కడముట్టించి పరలోక సన్నిధికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరిని కలుసుకుంటాం? దేవుని కలుసుకుంటాం, మన పితరులు కలుసుకుంటాం,
నీతిమంతులు కలుసుకుంటాం, పరిశుద్ధులు కలుసుకుంటాం, యాజకులు కలుసుకుంటాం. ఇదిగో యేసు ప్రభు శిష్యులు ఉన్నారుగా, వారిని కలుసుకుంటాం. మొట్టమొదటి మానవుడి నుంచి చివరి మానవుడి దాకా అందరినీ మన కళ్ళ ముందుకు తీసుకొచ్చి పెడతారు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమేం దేని బిడ్డారా, దేవుడు చివరిగా అంటున్నాడు మాట, ఇది వరకు 24 వచనంలో, ఇది వరకు మీరేమి నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. ఆమేన్. హల్లెలూయా. అడగటం వలన ఏం దొరుకుతుంది? దేవుని ఆశీర్వాదము. అడగాలంటే ఎలా అడుగుతావు? తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి బిడ్డలు ఎలా అడుగుతారు? అమ్మ అప్ప కావాలి నాకు కొని. ఇప్పటిదాకా చిన్న బిడ్డ తల్లిని ఎలా పీడిస్తున్నాడు? వాడికి వచ్చే భాషలో తల్లి నాకు పాలు ఇవ్వని వాడు ఏడుస్తూ అడుగుతున్నాడు. ఇప్పుడు ఇంకొంత పెరిగాడంటే బిడ్డ ఏం అడుగుతాడు? నాకు అప్పలు కొని డాడీ, అప్పలు కొని తల్లి, నాకు అది కావాలని. మాటలతో అడుగుతాం. దేవుని సన్నిధిలో యేసుని ఎలా అడగాలి? మాటలతోనా? ప్రార్థనలతో అడగాలి. ప్రార్థనలో అడగాలి. ప్రార్థన అది ఎలా అడగాలి? మన సంతోషము పరిపూర్ణమగునట్లు అడగాలి. అలా అడిగినప్పుడు మనకి ఏం దొరుకుతుందంట? దేవుడు సంతోషం పరిపూర్ణత స్థితిలోనికి తీసుకొస్తాడు. నీకు సమాధానం లేదా? అడుగు. ప్రార్థనలో సమాధానం ఇస్తాడు. నీకు ఆదరణ లేదా? అడుగు. ఏ సమస్యలైనా, కుటుంబ సమస్యలు, అప్పుల బంధకాల, చీకటి శోధనల, అనారోగ్య బంధకాల, అడుగు. అవన్నీ ప్రార్థనలో అడగాలి. మనం ఎక్కువగా ఎవరిని అడుగుతాం? మనుషులను అడుగుతాం, స్నేహితులను అడుగుతాం. అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత నాకు డాక్టర్లను అడుగుతాం. అన్నీ అయిపోయిన తర్వాత చివరి ప్రయత్నం దేవుని పాదాల దగ్గర చేరి అడుగుతాం. అప్పటిదాకా దేవుని పాదాల దగ్గరికి రాము. ఫస్ట్ ఎక్కడ తిరుగుతాం? ఈ లోకంలో తిరుగుతాం. చివరికి లోకంలో ఏం దొరికిపోయేలకే అప్పుడు ఎక్కడికి వస్తాం? దేవుని పాదాల దగ్గరికి. ఎందుకంటే ఈయన దగ్గర దొరుకుతుంది కదా, యేసయ్య దగ్గర దొరుకుతుంది కదా. సంపదల గని ప్రభు. ఏ గని అండి? సంపదల గని. గొప్ప ధనవంతుడు, గొప్ప శ్రీమంతుడు. ఆ శ్రీమంతుడు దగ్గరకు వస్తే ఎంతో మేలులు ఉన్నాయి, ఎంతో ఆశీర్వాదం ఉంది, ఎంతో ధననిధులు ఉన్నాయి. ఈ భూమి మీద నువ్వు లక్షల కోట్లకి అధిపతి కావచ్చేమో, కానీ అది దేవుని దగ్గర పనికిరాదు. ఆయన ఎంత పట్టజాలని అధిపతి అంటే ఇవన్నీ ఆయన దగ్గర పాదాల దగ్గర పడి ఉంటాయి. బంగారుతో వీధులు ఏర్పాటు చేయబడి ఉన్నాయి పరలోకమందు. ఆ వీధుల మీద బంగారం మీద నడుస్తున్న దేవుడు అండి. ఆయన దగ్గర లేని ధననిధుల మనం అడగాలి. మనం అడగగానే ఏమైపోతున్నాం? దరిద్రులైపోతున్నాం. సంపదల గని ప్రభు. సంపదల గనివి సకలము చేయగల నీ వైపే కన్నులెత్తి చూచెదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమెలెదనా. కొదువతో నేను కుమెలెదనా. సర్వకృపానిధివి సంపదల ఘనివి. సర్వకృపానిధివి సంపదల గనివి. సకలము చేయగల నీ వైపేనా కన్నులెత్తి చూచెదా. కన్నులెత్తి చూచెదా. కన్నులెత్తి చూచెదా. నిత్య
నిత్యము కదలని సియోను కొండపై నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదాయా పరవశించి పాడేదా యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా పరవశించి పాడేదా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా హల్లెలూయా. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం అడిగితే దేవుడు ఏమిస్తాడంట? నువ్వు సంపదను అడిగితే సంపదనిస్తాడు, ఆరోగ్యం అడిగితే ఆరోగ్యం ఇస్తాడు, చీకటి బంధకాల్లోంచి విడుదల కావాలని అడిగితే విడుదలనిస్తాడు, ఆత్మీయతలో ఎదుగుదల కావాలి ప్రభువా అని అడిగితే ఇస్తాడు, నా సంఘాన్ని ఆశీర్వదించి ప్రభువా అని అడిగితే ఇస్తాడు, ఆత్మను నడిపించి ప్రభువా అని ప్రార్థన చేస్తే నడిపిస్తాడు. ప్రతి విషయం ఆరోగ్యం ఇస్తాడు, శక్తిని ఇస్తాడు, బలం ఇస్తాడు, అపవాది క్రియల మీద జయమును అనుగ్రహిస్తాడు ప్రభువు. మనం అడగాలే కానీ ప్రభు ఇవ్వడా? ఇస్తాడు. మనం ఎలా అడగాలి? ప్రార్థన ఎలా అడగాలి? పరిపూర్ణ హృదయముతో, సమర్పణ హృదయముతో అడగాలి. ఏదో నామకి వాస్తి భక్తి చేస్తూ, వేషధారణ భక్తి చేస్తూ, అమ్మా నిద్రపోవద్దు, వేషధారణ భక్తి చేస్తూ అడిగితే ఇస్తాడా? ఏమండి, నటన భక్తి చేస్తే ఇస్తాడా? ఏ భక్తి చేయాలి? యథార్థమైన భక్తి, యథార్థమైన భక్తి. నువ్వు మనుషులు ఎదుట యథార్థమైన మాటలు చెప్తావే, నీ చేతులతో పంచుకుంటా, దేవునితో ఎందుకు చెప్పవు, ఎందుకు పంచుకోవు? హృదయ అంతరంగ రహస్యములో ఉన్న పాపాలను బయటికి తీయగల సముద్రుడు యేసయ్య. ఆయన మనం అడగాలే కానీ ప్రభు ఇవ్వడానికి ఆయన హస్తము చాపుతాడు. ఆయన హస్తము చాపతాడు. ఆయన హస్తం చాపడం ఏమన్నా కొరసా? ఆయన ఆశీర్వదించడానికి ఏమన్నా తక్కువ చేస్తాడు ప్రభు? నువ్వు ఒకటి అడిగితే రెండంతలుగా ఆశీర్వదిస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక 2 రెఫరెన్సులు చూపించి ముగిస్తాను. లూకా సువార్త 11వ అధ్యాయము 9వ వచనం. మన తేట తెల్లగా అర్థం అవ్వాలి కదండి. లూకా సువార్త తీయండి, 9-10 చదవండి త్వరగా. లూకా సువార్త అక్కడ చాలా స్పష్టమైన మాట రాస్తుంది. లూకా సువార్త 11:9, క్షమించండి, 11:9. అడుగు ప్రతి వాడికి ఇయ్యబడును, అడుగుడి 9 కానుంచి చదువు తల్లి. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డునడిగితే తేలునిచ్చునా.
కాబట్టి మీరు చెడ్డవారయుండుడి, మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్ అంటారా? ఆమేన్, హల్లెలూయా. చివరగా ఏమంటున్నాడు ప్రభువు? పరిశుద్ధాత్మని నువ్వు అడిగితే ఏమిస్తాడంట? పరిశుద్ధాత్మని. చూడండి, వాక్యంలోకి వెళదాం. అడుగుడి నీకు ఇయ్యబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి తీయబడును. ప్రభువుని మనము అడిగితే ప్రభు ఇస్తాడు, ప్రభువుని వెతికితే దొరుకుతాడు. ఎలా వెతకాలి? ప్రార్థనలో అడగాలి. ఏమండి, ప్రార్థన చేసేటప్పుడు అడగాలి ప్రభువుని. ఎలా ప్రార్థన చేయాలా అంటారా? నీ సమస్యలే కదా ప్రభువుని అడుగుతావు. మంత్రాలు చింతకాయలు కాదు అడిగేది. ఎలా అడుగుతావు? నీ బాధ సమస్యలు దేవుని, అదే ప్రార్థన. నీ సమస్యలు చెప్పుకోవడమే ప్రార్థన, దేవునితో అడగడం. అడిగినప్పుడు ఏమిస్తాడంట? అడిగితే ఇస్తాడు. వెతకాలి. ఎలా వెతకాలి? ప్రార్థనలో ఒక తల్లి వెతికింది, పరమగీతాల్లో ఒక తల్లి వెతికింది. ఆమె పేరు ఏం పేరమ్మా? సులుమతి. బాగా ఎత్తుకులే ఆమెనా? నా ప్రాణప్రియుని నేను ఆమెనా? పరుండి వెతుకుతాడంట. నిద్రపోతే వెతికే భక్తులు ఉన్నారు, ప్రార్థనకు వచ్చి నిద్రలో వెతుకుతారు భక్తులు. అంటే బైబిల్లో రాసి పెట్టున్న మాటలు ఏమన్నా వ్యర్థమైపోతాయి? అది రియల్గా జరుగుతాయి. ప్రార్థనకు వస్తామా, ఆదివారం పాటు ఎంతమంది భక్తులు చర్చిలో నిద్రపోతారు. ఈ వారం అంతా లోకంలో అబ్బా నిద్ర రాదు, అర్ధరాత్రి 12 నిద్ర రాదు, ముసలమ్మ ముచ్చట్లు షికార్లు అయ్యంటే ఈ ఫోన్లో వచ్చాయి కదండి, దాంట్లో సర్వం అన్నీ చూస్తారు. మందిరంలో వచ్చినప్పుడు అప్పుడే వస్తాయి ప్రార్థనలో తూగులు, మిగతా అప్పుడు రావు. నొప్పులు అన్నీ అప్పుడే వస్తాయి. ఎందుకు? దేవుని సన్నిధిలోకి ఎంటర్ అయినప్పుడు మన బలహీనతలు అన్నీ బయటకు వస్తాయండి. కాబట్టి మనం ప్రాణప్రియుని ఎలా వెతకాలి? ప్రార్థనలో ఒక తల్లి ఏం చెప్పింది? నా ప్రాణప్రియుని పరుండి వెతుకుతాను. ఆ మాట చదువు తల్లి, బిడ్డలకు అర్థమవుతాయి. తెలియని వాళ్ళకి పరమగీతాలు ఎన్నో అధ్యాయంలో రాయబడి చదవండి. త్వరగా ముగించుకుందాం. సామెతల తర్వాతన పరమగీతం 3వ అధ్యాయం చదవండి. రాత్రి వేళ పరుండియు నేను నా ప్రియుని వెతికినను అతడు కనబడక ఉండెను. నేను ఇప్పుడే లేచెదను, పట్టణం వెంబడిపోయి వెతును, సంత వీధుల్లోను రాజవీధుల్లోను తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుతున్నా అని నేను అనుకుంటుని, నేను వెతికినను అతడు కనబడలేదు. ఉందిగా ఇప్పుడు మీకు అర్థమైంది ఎక్కడుందో. ఎలా వెతకాలంట? రాత్రి వేళ పరుండి, రాత్రి వేళ ప్రార్థన చేసి వెతికితే కనపడతాడండి. నిద్రపోతే కనపడతాడా ప్రభు? ఏమండి, రాత్రి వేళ ఆ తల్లి పరుండి వెతికిందంట, కనపడలేదు. ఎక్కడికి వెళ్ళి వెతికింది? సంత వీధుల్లోనూ ఏమండి రాజవీధుల్లోనూ వెతికింది. సంత వీధుల్లో అప్పుడు చూడండి, ఇప్పుడు మన చర్చి దగ్గర ఒక వీధి ఉంది. ఏ వీధి అది? రాజవీధి. అన్నీ ఇటే పోతాయి. ఏమండి, తిరణాలు ఇటే జరుగుతాయి. ఏమండి, చనిపోయిన శవాలు కూడా ఇటే బలుతాయి. ఇదే వీధి రాజవీధి. ఈ రాజవీధుల్లో దేవుడు ఎతుకుతావా? వీధిలో పోయి ఏమండి సంత వీధుల్లోకి పోయి. సంత వీధులు అంటే ఎలా ఉంటుంది? సంత వీధులు అంటే ఏం తెలుసా? రచ్చబండలు ఉంటాయి కదా, ఆ సంత చేరు ఉంటారు అంగళ్ళు. అక్కడ ఈ రచ్చబండలు కాడ పోయి వెతికితే ఒక ఆయన ఆది కాండంలో ఒక ఆయన వెతికాడు దేవుణ్ణి. సంత వీధుల దగ్గర ఉండేది రచ్చబండ కాడ. ఎవరు? అబ్రహాంని విడిచిపెట్టి లోతు ఎక్కడుండేవాడంట?
సొదొమ గొమొర్రా పట్టణంలో ఉంటే భక్తుడు ఎక్కడికి పోయి ఉండేదంటే పెద్ద మనిషి రచ్చబండ దగ్గర ఉండేది. అబ్రహం అయ్యగారేమో దేవుని వెతికేది ప్రార్థనలో. ఈ మనుషులు సమాచారాలు ఇదే పెత్తనాలు. మనం ఎలా వెతుకుతాం దేవుణ్ణి? సంత వీధుల్లో వెతుకుతాం. పెత్తనాలు ఇవన్నీ. రాత్రి కూడా గురకలు పెట్టి నిద్రపోతాం. దావీదు భక్తుడు అంటాడు నేను దీవారాత్రులు ప్రభుని ధ్యానిస్తున్నాను. దీవారాత్రులు ఏవండి చూడండి, కీర్తనలో 1 గ్రంథం చదవండి, ఎలా వెతుకుతున్నాడు దావీదు. కీర్తనలు 1 గ్రంథం చదవండి. దీవారాత్రులు ధ్యానించేవాడు త్వరగా దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరునా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఇక్కడ భక్తుడైన దావీదు ఏమంటున్నాడు? నేను దీవారాత్రులు ధ్యానిస్తాను. నేను దుష్టుల ఆలోచన చొప్పున నేను నడవను, పాపుల మార్గం నేను నిలువను. ఈ మార్గాలు నాకు అసహ్యము. నేను నా దేవుని సన్నిధిలో గడుపుతా. దీవారాత్రులు ఆయన వెతుకుతా. అప్పుడు ఏ కాలువలో ఎవరు నాటుతాడంటే దేవుడు నీటి కాలంలో ఎవరునో నాటబడినదై తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె. నీకు ఒక కాలాన్ని దేవుడు నియమించి ఉన్నాడు. మాకు ఒక కాలం, ఆ కాలం ముందు దేవుడు ఫలమిచ్చే చెట్టు వలె వాడుకుంటాడండి. ఇక్కడ గతించిన సేవకుడు ఉన్నంత వరకు ఇక్కడ నిలబడలేదు. బలిపీఠం దగ్గర సేవకుడు కాలం అయిపోయి తండ్రి సన్నిధి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఏమండి అతను వెళ్ళినప్పుడు అప్పుడే కదా నిలబెట్టుకుంది. అప్పటిదాకా ఎక్కడునేమో ఈ నీటి కాలువ ఎవరైనా సంఘములో నాటపడ్డాం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఉపద్రవములు వచ్చినా సంఘములో నీటి కాలువలు ఎవరైనా అనగా సంఘములో నాటపడ్డాం. ఈ దినమందు మాకు సమయం వచ్చినప్పుడు, కాలం వచ్చినప్పుడు దేవుడు ఫలమిచ్చు చెట్టు వలె వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఎవరన్నా నాటబడినప్పుడు అక్కడ వెతికాం దేవుణ్ణి. పరిచర్య గురించి బాధ. ప్రతిరోజు సేవకున్నప్పుడు ఎలా చేయాలి, ఎలా సువార్తకి వెళ్ళాలి, ఎలా నీ పని చేయాలి, మందిని అక్కడ ఎలా కావలి కాయాలి. ఎన్ని శోధనలు వస్తున్నాయి ప్రభా, ఎన్ని నిందలు వస్తున్నాయి ప్రభా. కనిపెట్టుకొని ప్రార్థన చేసేవారిని, రాత్రులు కనిపెట్టుకొని ప్రార్థన చేసేవారిని, ఇద్దరం ప్రార్థన చేసేవారిని. సేవకుడు ఆ సమయానికి వచ్చి ఆదివారం వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోయేవాడు. ఎవరి మీద పడింది బాధ్యత భారము? సంఘ భారం భుజాల మీదకి ఎత్తుకున్నామండి. సంఘ భారం భుజముల మీదకి ఎత్తుకున్నాం. ఎంతో బాధ్యత కలిగి, ఎంతో నిందలు అవమానాలు కలిగి మౌనంగా ఓర్చుకొని ఓర్పుతో కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తూ ప్రార్థనలో వెతికాం దేవుణ్ణి. వెతికిన దానివల్ల దాని ఫలితాన్ని ఈరోజు రుచి చూస్తున్నాం. ఆమేన్. ఆ ఫలితాన్ని పొందుకున్న ఫలాన్ని, ఆ ఫలమిచ్చి చెట్టు వలె అనేక మందికి ఆశీర్వాదకరముగా ప్రభువు మార్చాడండి. మీరు కూడా మారాలి. ఫలమిచ్చి చెట్టు వలె మారాలి. అడగాలి. ఫస్ట్ అడుగుడి మీకు ఇయ్యబడును. రెండవది వెతుకుడి ప్రభు దొరుకుతాడు. తట్టుడి మీకు తీయబడను. హృదయం అనే తలుపు దగ్గరకు వచ్చి ప్రభు తడతా ఉంటాడు ప్రతిరోజు. తలుపుది హృదయం తెరువు. నువ్వు ప్రార్థనలు అడుగుతావు, గుండెలు పోతుకొని ఆరాధనలో ప్రభువుని అడుగుతావు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు నీ హృదయం దగ్గరకు వచ్చి తలుపు తట్టినప్పుడు తీయగలుగుతున్నావా? ఇంకా పాతరోత జీవితాన్ని నెత్తినేసుకొని బ్రతుకుతున్నావు. ప్రభు మర్మంగా మాట్లాడుతున్న మాట, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును. మనం అడగకనే దరిద్రులు అయిపోతున్నాం. నీకు అనారోగ్యం ఉందా, కాలు నొప్పి ఉందా, ఏ నొప్పి అయినా సరే ప్రభు మోకరించి అడుగు. ఎంత నొప్పి పట్టినా అడుగు, ప్రభు ఆరోగ్యం ఇస్తాడు. అది భయంకరమైన రోగమైనా సరే అడుగు. దేవుని బిడ్డల నిరీక్షణ. కరోనా టైంలో ఎంతమంది బిడ్డలు అడగలేదండి? కొంతమంది మన కళ్ళు ఎదుటే రాలిపోతుంటే అడిగినప్పుడు దేవుడు మనకు ఆరోగ్యం ఇవ్వలేదా?
దేవుని వెతికినప్పుడు దేవుడు దొరకలేదా? మనం తోసేసాడా దేవుడు? లేదు. ఎలా వెతికారు? కరోనా టైంలో ప్రతి కుటుంబంలో ప్రార్థనలు జరిగాయి. అటు అన్యులు కూడా వెతికారు దేవుణ్ణి. క్రైస్తవులు ప్రతి కుటుంబాలు, ప్రార్థన జరగని కుటుంబాలు కూడా ప్రార్థన జరిగాయి. జరగలేదా? ఏ కుటుంబం ప్రార్థన ఇల్లుగా మారలేదండి? ప్రతి ఇల్లు ప్రార్థన ఇల్లుగా మారింది. ప్రార్థన ఇల్లుగా మారింది. ఎందుకు? దేవుని మీద ఆనుకున్నారు. అప్పుడు భయం, ప్రాణ భయం మన మీదకి వచ్చినప్పుడే ప్రభువుని వెతుకుతాం. ఆ ప్రాణ భయాన్ని ఎవరు తీసేశారు? ప్రభువు తీసేశారు. ఇంకా